బ్రేకింగ్ న్యూస్ ఇది నిజంగానే హైదరాబాద్ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఐపీఎల్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ అవుట్ అయిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విక్టరీ సాధించింది. 47 పరుగుల తేడాతో హైదరాబాద్ పై గెలుపొందింది. హైదరాబాద్ 196 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఎల్లుండి క్వాలిఫైర్ 2లో గుజరాత్ తో తలపడుతుంది రాజస్థాన్. ఆ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళు ఆర్సీబీతో ఫైనల్ గో తలపడతారు. రాజస్థాన్ రాయల్స్ ఎప్పటిలాగే సూర్యవంశీ చెలరేగి ఆడడం వల్ల 243 పరుగుల భారీ స్కోరు చేసింది. 97 పరుగులతో సూర్యవంశీ, 50 పరుగులతో జూరేల్ అద్భుతంగా రాణించారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ధ్రువ్ జురేల్ 50 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్లో 29 బంతుల్లోనే 97 పరుగులు కొట్టాడు సూర్యవంశీ. రఫుల్ హింగే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది హైదరాబాద్. కానీ అక్కడి నుంచే ఇక ఓడిపోతామన్న టెన్షన్ పట్టించారు రాజస్థాన్ ఓపెనర్స్. ఇక ఏ దశలో కూడా హైదరాబాద్ ఒక రకంగా పోటీ ఇవ్వలేకపోయిందని చెప్పొచ్చు. మొదట్లో ఒక 5-6 ఓవర్లు బాగానే ఆడిన తర్వాత క్రమం తప్పకుండా హైదరాబాద్ వికెట్లు కోల్పోయింది. ఇక అప్పుడే అర్థమైపోయింది 2-3 వికెట్లు పడేసరికి హైదరాబాద్ ఓడిపోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. చివరికి ఇక 196 పరుగులకి హైదరాబాద్ అవుట్ అయింది. ఇక సూర్యవంశీ ఎప్పుడైనా సరే అంచనాల్ని అందుకుంటున్నాడు. ఇవాళ కూడా 97 పరుగులతో అద్భుతంగా ఆడాడు. ఒక 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. బట్ ఎటగేలకి క్వాలిఫైర్ 2కి అయితే తన టీంని చేర్చాడు సూర్యవంశీ. ఇక హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం హార్ట్ బ్రేకింగ్తో ఇళ్లకు తిరిగి వస్తున్నారు.